అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న మదర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చొక్కాకుల వెంకట్రావు అభినందించారు. సబ్బవరంలో 2014లో తన తల్లి మరణం తర్వాత ఆమె పేరు మీద వేదుల గంగరాజు అనే యువకుడు స్థాపించిన మదర్ చారిటబుల్ ట్రస్ట్ 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగుపెట్టిందన్నారు. అయితే ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ అధినేత వేదుల గంగరాజుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా డాక్టరేట్ ప్రదానం చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ ట్రస్టుని నడపడానికి ఎలాంటి ఆర్థిక స్తోమత లేనప్పటికీ నిన్న ఒడిదొడుకులకు తట్టుకొని తనకు వాటాగా వచ్చిన 40 సెంట్ల విలువైన స్థలాన్ని కూడా ట్రస్టుకి రాసేసి దాతలు ఇచ్చే విరాళాలతో ఈ ట్రస్టును ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని పాడుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం కోరుతున్నాం. తెచ్చండి బాల. అదేవిధంగా వారికి కూడా ఎంతో మందికి ఉచితంగా మరి అన్నదానాన్ని చేసినటువంటి మహా వ్యక్తి మరి సత్యగంగరాజు గారు. మరి ఆయన గురించి చెప్తే నిజంగా మనసు సలిస్తూ ఉన్నది. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి. మరి దానిని కూడా పక్కన పెట్టి నేనేదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ట్రస్ట్ని నడిపిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం, మనసు అది తలుసుకుంటూనే మరి నిజంగా చెమటలు పడే పరిస్థితి. ఆయనకి ఇతర ఆస్తులు ఏమి కూడా లేవు. ఏదైతే ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆస్తిని కూడా ఈరోజు సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తిని ఈ ట్రస్ట్ పేరిట రాసి అందులో ఒక భవనాన్ని నిర్మించడానికి, ఆ భవనాన్ని నిర్మించి చాలామందికి ఈ ప్రాంత వాసులకి మరి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన ఈ ట్రస్ట్ను నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సుమారు ఈరోజు చూసాం 2500 మందికి ఉచితంగా కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి వాళ్ళంతట వాళ్ళ కాళ్ళపై నిలబడేట్లు తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మరి సత్యగంగరాజు గారు. మరి ఇలాంటి వ్యక్తులు అంతేకాకుండా ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ అన్నది దానికి ఈరోజు మన నేషనల్ అవార్డు కూడా 3 అవార్డులు కూడా వచ్చినటువంటి సందర్భం. మరి ఆ అవార్డుల వెనుక మరి ఆయనది ఎంత కష్టం ఉందో మనం మరి చెప్పక్కర్లేదు.